ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు పరిణామాలను ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే అసలు లోకేష్ అనే ఒక వ్యక్తి యువగలం అనే పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రతి ఒక్క అన్ని రంగాల ప్రజలను దగ్గరయ్యి వాళ్ళతో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్న కాన్సెప్ట్తో ఆయన ఒక యువగలం అనే టైటిల్తో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. సో ఆ పాదయాత్రలో ఆయన కొంత ప్రయాణం చేసిన తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి పరిణామాలు కావచ్చు, ఆయన దృష్టికి వచ్చినటువంటి సమస్యల పట్ల, లేదనుకుంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఘటనల పట్ల ఆయన ఒక రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి రెడ్ బుక్ అనేది ఒక డేంజర్ బుక్గా, అందులో కొంతమంది ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, లేదనుకుంటే అధికారులు కావచ్చు, పోలీసు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ చెందినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు. సో ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరినీ ఒక లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ ఆ రెడ్ బుక్ అనే బుక్లో నోట్ చేసుకొని అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళపై ఎట్లా రియాక్షన్ తీసుకోవాలి, లేదా వాటిపై ఎట్లా చర్యలు తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఆయన ఒక రెడ్ బుక్ తీసుకొచ్చారు. సో ఆ రెడ్ బుక్లో ప్రజలకు ఇబ్బంది పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళందరినీ కూడా రానున్న రోజుల్లో అధికారం చేపట్టిన తర్వాత వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి కాన్సెప్ట్తో ఆయన ఓపెన్గానే చాలా పబ్లిక్ మీటింగ్లో కూడా ఆ రెడ్ బుక్ను చూపిస్తూ కూడా ప్రజలకు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు నారా లోకేష్. సో అలాంటి సందర్భంలో అప్పట్లో రెడ్ బుక్ అనేది కూడా పెద్ద హల్చల్ అయ్యింది, చాలా హాట్ టాపిక్ మారింది, రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారి ఒక చర్చనీయాంశంగా మారింది. సో దాని అనంతరం అనుకున్న విధంగానే అనుకున్న స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టారు. సో అందులో భాగంగానే అధికారం చేపట్టిన తర్వాత లోకేష్ కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా అధికార పరిపాలన కొనసాగిస్తున్న ఇప్పటికీ సుమారుగా 1 year కాలం పాటు పూర్తి చేసుకున్నారు. సో ఇలా ఈ 1 year జర్నీలు కూడా వాళ్ళు కొంతమంది అధికారులపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినటువంటి అవినీతి కావచ్చు, లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు కావచ్చు, లేదంటే చట్టాన్ని ఉల్లంఘించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అది చట్టబద్ధంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పొలిటీషియన్స్ కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. అది చట్టపరంగా జరుగుతుంది. సో అది ఏ విధమైనటువంటి చర్యలు అయినప్పటికీ కూడా వాళ్ళు రెడ్ బుక్ లో ఉన్నారా, లేదనుకుంటే ప్రజలకు ఇబ్బంది పెట్టి, లేదంటే అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా అనే దానిపైన కూడా ఏ విధంగా అయినప్పటికీ కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొంతమంది జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇదంతా కూడా ఆపోజిషన్ పార్టీలు ఎప్పుడు కూడా విమర్శించేది ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళు ఎప్పటికీ విమర్శ చేస్తున్నారు. సో ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ ఏంటంటే దీనికి పోటీగా కావచ్చు, దీనికి కౌంటర్గా కావచ్చు, వైసీపీ అనేది ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్లో అంటే ఇది ఎలా ఉందంటే కుక్కను చూసి నక్క వాతలు పెట్టినట్టు, లేదా నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్టుగా. సో ఈరోజు వైసీపీ అనేది రెడ్ బుక్ రాజ్యం అనేటువంటి వైసీపీ ఈరోజు వాళ్ళ యొక్క కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ యొక్క నాయకుల పట్ల బాధ్యతల కోసం ఒక యాప్ డిజైన్ చేయబోతున్నాం. సో ఆ యాప్లో మీ వివరాలన్నీ తెలియజేస్తే మీకు జరిగినటువంటి అన్యాయానికి మేము న్యాయం చేస్తామనేటువంటి ఒక కాన్సెప్ట్తో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చర్చనీయాంశం అంతా ఎక్కడ నడుస్తుందంటే వైసీపీ డిజైన్ చేయబోయే యాప్ ఏంటి, అసలు దేనికోసం చేస్తున్నారనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంటుంది. వైసీపీ అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలను బయటికి తీసి దాని పరిష్కారం విధంగా అధికార పార్టీని మెడలో ఉంచే ప్రయత్నంలో ఉండాలి. కానీ వైసీపీ ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ సెక్యూర్ కోసం వాళ్ళ కార్యకర్తలను, నాయకులను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు ఒక యాప్ డిజైన్ చేస్తున్నారు. ఎవరికైనా అధికార పార్టీ నుంచి ఎటువంటి దాడి జరిగినా, ఎటువంటి అవమానం జరిగినా, ఎటువంటి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా మీ యొక్క వివరాలని ఆ యాప్లో నమోదు చేస్తే ఖచ్చితంగా కేంద్ర అధినాయకత్వం నుంచి మీకు ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వరకు కూడా మీకు తగిన సపోర్ట్ అందజేస్తాము, తగిన న్యాయం చేస్తాము అన్నటువంటి ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు యాప్ని డిజైన్ చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. సో అయితే మరి యాప్ని డిజైన్ చేయడం వెనక ఉన్న రాజకీయం ఏంటంటే ఇప్పటికీ ఒక అభద్రతా భావంలో వైసీపీ ఉందనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బలంగా ఉన్నటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డికి బంధువులైనటువంటి వ్యక్తులే పార్టీని వీడి వాళ్ళ సొంత పనులు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాజకీయంగా దూరం అయిపోయి కంప్లీట్గా వాళ్ళు రాజకీయ సన్యాసం చేసి వాళ్ళ సొంత వ్యాపారాలు, సొంత వ్యవసాయాలు, లేకుంటే సొంత పనులు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాకు ఈ రాజకీయాలకు వద్దు, ఈ రాజకీయాలకి మాకు సెట్ అవ్వదనేటువంటి ఒక నమస్కారం పెట్టి వాళ్ళు సైడ్ అయిపోయే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అలాంటి పరిణామాల్లో నేపథ్యంలో
వైసీపీ ఒక అభద్రతా భావంలోకి వెళ్ళి ఉన్నటువంటి అతి తక్కువ మంది నాయకత్వాన్ని కావచ్చు, లేదనుకుంటే క్యాడర్ని కావచ్చు, లేదనుకుంటే వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, మనందరం వాళ్ళని కాపాడుకోవాలి, లేదనుకుంటే రానున్న రోజుల్లో మన పార్టీ మనుగడ కష్టతరం అవుతుంది, మన పార్టీకి మళ్ళీ ఆ పూర్వవైభవం రావాలంటే ఖచ్చితంగా మనకున్నటువంటి ఇప్పటికున్నటువంటి బలాన్ని నిలబెట్టుకోవాలని ఒక ఆలోచనతోనే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క యాప్ని డిజైన్ చేసి కార్యకర్తలకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉంది. అది రాజకీయంలో ఒక భాగం కావచ్చు. కానీ ఇప్పటికీ వైసీపీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కార్యకర్తలు కావచ్చు, మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏ ఒక్క అధికార పార్టీకి ఉండదు, ఏ ఒక్క అధికారులకు ఉండదు, ప్రజాప్రతినిధులు కూడా ఉండదు. ఎందుకంటే కార్యకర్త స్థాయిలో ఉన్నవాడికి ఇబ్బంది పెడితే కానీ ఆ గ్రామంలోనో ఆ పంచాయతీలోనో ఇబ్బంది పడేటువంటి అవసరం ఉంటుంది. అక్కడ దానికి ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేదా మినిస్టర్నో దాని మీద వాళ్ళ మీద కక్ష సాధింపుగా చేపట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో అందులో భాగంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి చర్యలకు దూరంగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళ కార్యకర్తల నాయకులే సగం మంది ఉంటారు కాబట్టి దానిలో భాగంగానే వైసీపీ కార్యకర్తల పైన లేదనుకుంటే ఆ నాయకుల పైన దాడి చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో ఎక్కడెక్కడ కొన్ని చోట్ల దాడులు సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు కూడా దాని వెనకతలు ఉన్నటువంటి పరిణామాలు వేరేగా ఉంటాయి. కావాలని కూటమి నాయకులు లేదంటే టీడీపీ నాయకులు, జనసేన నాయకులు వాళ్ళ మీద దాడి చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, లేదనుకుంటే గతంలో చేసినటువంటి పనులు కావచ్చు, వాటి నిమిత్తం మీద ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళపైన ఏదైనా రివెంజ్ తీర్చుకోవచ్చు, లేదనుకుంటే ఉన్నది ఉన్నట్టుగా అడిగే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి సంఘటనలు జరిగితే జరగవచ్చు. కానీ కక్షపూరితంగా ఇంటెన్షనల్గా ఎవరి మీద దాడి చేయాలని అంటే పరిస్థితులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ లేవు. సో ఇలాంటి యాప్లు ఉన్నాయి. లేదంటే మీరు అధినాయకత్వం మీరు పదే గుర్తు చేస్తున్నారు, మా నాయకులకి అన్యాయం జరుగుతుంది, మా కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. అదే దాడి గురించి మాట్లాడుకుంటే గతంలో మీరు అధికారంలో ఉండేటప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదంటే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్ల పైన కూడా దాడి చేసేటువంటి పరిణామాలు మనం చూసి ఉన్నాం. సో దానికి దీనికి టాలీ చేస్తే ఇక్కడ ఒక కార్యకర్త లెవెల్లోనే జరుగుతుంది, అక్కడ కనీసం ఒక గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్, ఒక ఎమ్మెల్యే లెవెల్ వరకు కూడా జరిగినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. సో అలాంటి సందర్భంలో మీరు ఇలాంటి యాప్లు డిజైన్ చేసి లేదనుకుంటే లేదా ఒక టీంని ఏర్పాటు చేసి లీగల్ టీమ్ అనో లేకపోతే ఇంకోటి అని ఏర్పాటు చేసిన తర్వాత అల్టిమేట్గా మీరు ఒక రకమైనటువంటి సాంఘిక దురాచారాలకు లేదనుకుంటే ఆ చట్టబద్ధమైనటువంటి చర్యలను ఉల్లంఘించేందుకు మీరు ప్రేరేపిస్తున్నట్టు అవుతుందో తప్పించి దీనివల్ల ఎవరికి ఏమీ లేదు. మీరు అన్నట్టు మీరు యాప్ డిజైన్ చేశారు, మీ యాప్లో వివరాలు నమోదు చేసేలోపు ఇక్కడ జరగాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎవరైతే మీ కార్యకర్త కావచ్చు, మీ నాయకుడు వాళ్ళందరికీ కూడా జరగాల్సిన నష్టం ఇక్కడ అల్టిమేట్గా జరిగిపోతుంది. సో జరిగిపోయిన తర్వాత మీకు వివరాలు నమోదు చేసేలోప ఇక్కడ పుణ్యకాలం కాస్త గడిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి సందర్భంలో ఇలాంటి మీరు భరోసా కల్పించడం వల్ల మీ యొక్క కార్యకర్తలు కావచ్చు, మీ నాయకులు మరికొద్దిగా బరి తెగించేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో యాజ్ అ అపోజిషన్ పార్టీగా మీరు ఉన్నటువంటి మీ పాత్ర ఏంటంటే ప్రజా సమస్యల పైన పోరాడాలి. మీ కార్యకర్తలకు, మీ నాయకులకు జరిగేటువంటి అన్యాయాలు మీరు ఎదుర్కోవాలనుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న మీకు ఖచ్చితంగా మీకు అవకాశం వచ్చినట్లయితే అప్పుడు మీ దగ్గర అధికారం ఉంటుంది. కాబట్టి మీరు చట్టపరంగా ఎవరైతే ఈరోజు అవినీతికి, అక్రమాలకు, దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు అవకాశం ఉంటుంది. కానీ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి మీరు మళ్ళీ మీకు జరిగేటువంటి నాయకత్వం లేదా కార్యకర్తలు జరిగేటువంటి దాడులు కావచ్చు, లేదనుకుంటే అవమానాలు కావచ్చు, మళ్ళీ మీరు ఇంటెన్షనల్గా మీరు క్విక్ రియాక్ట్గా మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఒక రకమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి క్రియేట్ చేయడం అవుతుంది. కాబట్టి సో ఎప్పటికైనా సరే వైసీపీ ప్రజా సమస్య ఏపీలో జరుగుతున్నటువంటి పరిపాలన పట్ల, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, సంక్షేమం, అభివృద్ధి దానిపైన మీరు ఫోకస్ చేసి ఖచ్చితంగా మీరు మళ్ళీ ప్రజల తరపున నిలబడితే ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి రాజకీయ పరిణామాలు లేదనుకుంటే క్యాష్ చేసుకోవడం రాజకీయ సిచ్యువేషన్కు దూరంగా ఉండాలనేది కూడా చాలామంది విశ్లేషకులు లేదా మేధావులు చెప్తున్నటువంటి విషయం. సో ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో అనేకటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానిపైన మీరు పోరాడాలి. మీరు శంకుస్థాపన చేసి మీరు అభివృద్ధి రాళ్ళు కొట్టి కొబ్బరికాయలు కొట్టిన పనులు చాలా ఎక్కడ కొంగలు ఎక్కడ అన్నట్టుగా ఉన్నాయి. సో వాటన్నిటిని మీరు వెలుగులోకి తీసుకురండి. ఖచ్చితంగా మీరు ఆ వెలుగులో తీసుకొచ్చి దాన్ని కంప్లీట్గా దాన్ని నెరవేర్చే భాగంలో మీరు ప్రయత్నం చేస్తే మీకు మళ్ళీ ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళీ అధికారం ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని అభిప్రాయం.